కోటి ప్రభలతో ఎప్పుడైతే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారో అప్పుడు నేను కొండ దిగి కిందకి వస్తానని త్రికోటేశ్వర స్వామి చెప్పారనేది పల్నాడులోని భక్తుల నమ్మకం. అదే విశ్వాసం. విష్ణు శిఖరం, బ్రహ్మశిఖరాల కలయికతో రూపుదిద్దుకున్న ఈ అపూర్వ క్షేత్రంలో మహాశివరాత్రికి భారీ ప్రభలు కట్టి మేధా దక్షిణామూర్తి స్వరూపానికి ప్రతిరూపంగా ఉండే త్రికోటేశ్వరుని భక్తులు కొలుస్తుంటారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ తిరునాళ్లలో ప్రధాన ఆకర్షణగా చిలకలూరిపేట సమీపంలోని కావూరు, పురుషోత్తమపట్నం ప్రభలు నిలుస్తుంటాయి. మహాశివరాత్రికి నెల రోజుల ముందు నుండే ఈ ప్రభలు కట్టడంలో గ్రామస్తులు నిమగ్నమవుతారు. కావూరు నుంచి కానీ, అప్పాపురం నుంచి కానీ, గంగనపాలెం నుంచి కానీ, అడవిల నుంచి కానీ, మద్రాల నుంచి కానీ, పుత్తుడిగా నుంచి ఒక్కొక్క ప్రభ వస్తే ఒక పురుషోత్తపట్నంలోనే సుమారు 11 ప్రభలు, దానిలో 8 ప్రభలు విద్యుత్ ప్రభలు, 3 మామూలు ప్రభలు కట్టుకొని వెళుతి జాగారం చేసి ఆ త్రికోటేశ్వర స్వామి యొక్క సన్నిధికి జాగారం చేసి ఆయన యొక్క మన్ననలు పొంది ఆయన యొక్క గతి ఆశీస్సులు పొందుతారు. గత 150 సంవత్సరాల నుంచి పూర్వీకులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పురుషోత్తపట్నం నుంచి మరి ప్రభలు కట్టుకొని జయ ప్రయాసలతో కూడి మరి 2 నెలల ముందలగానే గడలు కూడా పలానా విజయవాడలోనో, నూజివీడిలోనో ఆ దూర ప్రాంతంలో చేసుకొచ్చి గడలేసి మరి కట్టుబడులు చేసి నెల రోజులు వాటికి సేకరి చేసి ఆ రోజు మాన్యువల్ గానే ఎత్తడం జరిగేది. మరి ఈ రోజులో కొన్ని యంత్రాలు వచ్చినాయి. మరి అలానే ఆ పూర్వీకులు పెట్టిన సాంప్రదాయం పోకుండా మరి ఇప్పటికీ కూడా ఆ త్రికోటేశ్వర స్వామికి మరి సుమారు 11 ప్రభల చొప్పులు కట్టి మరి దేశ విదేశాల ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నా ఈ మన పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ రోజు రావడం జరుగుతుంది. అలానే భారతదేశంలో ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా మొత్తం కూడా ఈ పండగకు వచ్చి పిండి వంటలతో, కొత్త బట్టలతో మరి యొక్క త్రికోటేశ్వర స్వామిని మొక్కుబడులు, గుమ్మడికాయలు ఇచ్చే ప్రభలకు మొక్కుబడులు తీసుకొని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబం మొత్తం కూడా ఆ పట్టపకొండ సన్నిధికి వెళ్ళి జాగారం చేసి ఆయన యొక్క ఆశీస్సులు పొందుతారు. బొప్పూడి, లింగంగుంట్ల, మద్దిరాల, అప్పాపురం, కమ్మవారిపాలెం తదితర ప్రాంతాల నుండి కులాలకు అతీతంగా ఈ ప్రభలను ఏర్పాటు చేస్తారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం నుంచే 11 భారీ ఎలక్ట్రిక్ ప్రభలు నిర్మాణమవుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభల తయారీని ప్రారంభిస్తారు. ప్రభలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసి శనివారం ఇక్కడి నుంచి కోటప్పకొండ సన్నిధికి బయలుదేరతాము. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం చేసి మళ్ళీ 16వ తారీఖు తిరుగు ప్రయాణం అవుతాం. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అయినా సరే వాటిని అధిగమించుకొని కోటప్పకొండ సన్నిధికి చేరుకొని అక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని మళ్ళీ పురుషోపట్నానికి తిరుగు ప్రయాణం అవుతాం. ప్రభలు ఒక్కొక్క ప్రభుకు 30 నుండి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి తమ సంస్కృతి సంప్రదాయాలని స్థానికులు కాపాడుకుంటూ ఉంటారు. ఈ ప్రభలకు 140 సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వీకుల కాలం నుండి ప్రభల నిర్మాణాన్ని ఒక ఆచారంగా చేపట్టి ఆనాటి నాగరికతకు, నేటి తరానికి గుర్తుండేలా భారీ ప్రభలను నిర్మిస్తున్నారు. నాకు తెలిసి నా చిన్నతనం నుంచే కాకుండా సుమారు దాదాపు 108-120 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభలు అనేవి ఈ గ్రామంలో అందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి, కష్ట నష్టాలన్నిటికీ ఓర్చి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలతోటి అత్యంత వైభవంగా ఈ శివరాత్రి వేడుకల్ని ఈ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది. కనుక ఇలాంటి మహాశివరాత్రి సందర్భంగా ఈ గ్రామంలో జరిగే అనేక వేడుకలకి వేలాదిగా భక్తులు అందరూ కూడా, చుట్టుపక్కల నుంచి బంధువులందరూ కూడా రావడం జరుగుతుంది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రభల ఏర్పాటుకు, శివరాత్రి జాగరణకు ప్రపంచవ్యాప్తంగా గల పలు దేశాలలో స్థిరపడిన ఇక్కడి వారు తప్పక వస్తారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ చేదుకో కోటయ్య అంటూ